రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉచిత పథకాలను ఉద్దేశించి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్రీ బస్ ఇవ్వండి, మేము తిరుగుతామని మహిళలు అడిగారా? ఇక ప్రభుత్వాలు ఎందుకు ఉచిత పథకాలు తీసుకొస్తుందని ప్రశ్నించారు. అయితే సంపద సృష్టించే మార్గం చూడాలి, కానీ అప్పులు తెచ్చి ఉచితాలు ఇవ్వడం సరికాదని తెలంగాణ మరియు ఏపీ ప్రభుత్వాలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక గురువారం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు తెనాలిలో నిర్వహించిన సేవా జ్యోతి పురస్కార్ ప్రధాన కార్యక్రమానికి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఏది కూడా ఉచితంగా ఇవ్వకూడదనేది నా అభిప్రాయం అన్నారు. అయితే ఇలా ప్రజలకు ఉచితాలు ఇస్తే తనకేమీ నష్టం కాదని చెప్పారు. కానీ ఉదయం ఉచిత పథకాలనిచ్చి సాయంత్రం మద్యం రూపంలో ప్రభుత్వాలు మళ్లీ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయన్నారు. అయితే ఇది నవ్వులాట కాదని భయంకరమైన నిజమన్నారు. ఇక పేద ప్రజలకు విద్య మరియు వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలని వెంకయ్య నాయుడు చెప్పారు. ఇక మిగతావి ఏవి కూడా ఉచితంగా ఇవ్వకూడదన్నారు. ఉచిత పథకాలు ఏ మాత్రం కూడా మంచివి కాదని తెలిపారు. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ముఖ్యమంత్రులు ఆలోచించాలని సూచించారు. ఉచిత పథకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని, అప్పుల ఊబిలోకి రాష్ట్రాలను నెట్టేస్తాయని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. అందుకని ప్రభుత్వం ఏది ఎవరికి ఉచితంగా ఇవ్వకూడదని నా అభిప్రాయం. కొంతమంది కదా ఫ్రీగా వస్తుంది, రాజ్యం పోయింది మీ ఆరోగ్యం. ఉదయం అది ఫ్రీగా తీసుకోవడం, సాయంత్రం దాన్ని అక్కడ ఇచ్చి మనం చూసుకోవడం ప్రభుత్వం నవ్వులాడు కానీ భయంకరమైన సత్యం. అందుకని ప్రభుత్వాలు ఉచితాలు ఉచితంగా ఏమి ఇవ్వాలా? పేద వాళ్ళకి చదువు ఉత్సవం చేయాలి, పేదవాళ్ళకి వైద్యం ఉచితంగా ఏం కదా. ఒక సామెత ఉంది, టీచింగ్ టు క్యాచ్ ఏ ఫిష్ డోంట్ గివ్ హిమ్ ఫిష్ అని. ఎవరికైనా చేపలు పట్టేది నేర్పించు, కానీ చేప మాత్రం ఉచితంగా ఇవ్వబోతుంది. ఎందుకంటే పట్టేది నేర్పకుండా చేప ఉచితంగా ఇస్తే మధ్యాహ్నం కొరమే ఉంచామనుకోండి, సాయంత్రం వచ్చగలరంటారు. ఉచితంగా వస్తుంది. అందుకని ఉచితాలు అనుచితాలు ఏమాత్రం దేశానికి రాష్ట్రానికి మంచిది కాదు. ముఖ్యమంత్రి విషయం ఆలోచించారా? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో కూడా ఆర్థిక సమస్యలతో వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళ చేతికి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చేశారని అన్నో, లేకపోతే అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి చేశారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటుందో అప్పులతో రాష్ట్రం వాళ్ళకి చేతికి వచ్చింది. అలాంటప్పుడు అప్పులు తీర్చే మార్గం, తిరిగి సంపద సృష్టించే మార్గం, జనాన్ని ఆ విధంగా ప్రోత్సహించే మార్గం, వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి. కానీ ఉచితాలపై దయచేసి ఆడవాళ్ళందరూ అడిగారా? మేము బస్సులో జీవితం ఇంట్లో ఉండాలని ఎవరు అడిగారు? ఏమని ఎవరికన్నా సాగు చేసి సరిగా లేని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఉచితాలపై వెంకయ్య నాయుడు హాట్ కామెంట్స్ చేశారు. ఫ్రీ బస్సు ఇవ్వమని మహిళలు అడిగారా? వెంకయ్య నాయుడు అయితే ఈ విషయంపై గట్టిగానే మాట్లాడారు. విద్య వైద్యం తప్ప మిగతావి ఏవి కూడా ఉచితంగా ఇవ్వొద్దని వ్యాఖ్యలు చేశారు. గత నెలలో కూడా వెంకయ్య నాయుడు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అయితే ఉచిత పథకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, అప్పుల ఊబిలోకి తోసేస్తాయని కూడా ఆయన అన్నారు. ప్రభుత్వం ఉచిత పథకాలపై కాకుండా విద్య మరియు వైద్యంపై దృష్టి సారించాలని చెప్పారు. అంతేకాకుండా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించకూడదని కూడా చెప్పారు. పార్టీ మారితే పదవులకు రాజీనామా చేయాలని వెంకయ్య నాయుడు డిమాండ్ చేశారు. అందుకని ప్రభుత్వం ఏది ఎవరికి ఉచితంగా ఇవ్వకూడదని నా అభిప్రాయం. కొంతమంది కదా ఫ్రీగా వస్తుంది, రాజ్యం పోయింది మీ ఆరోగ్యం. ఉదయం అది ఫ్రీగా తీసుకోవడం, సాయంత్రం దాన్ని అక్కడ ఇచ్చి మనం చూసుకోవడం ప్రభుత్వం నవ్వులాడు కానీ భయంకరమైన సత్యం. అందుకని ప్రభుత్వాలు ఉచితాలు ఉచితంగా ఏమి ఇవ్వాలా? పేద వాళ్ళకి చదువు ఉత్సవం చేయాలి, పేదవాళ్ళకి వైద్యం ఉచితంగా ఏం కదా. ఒక సామెత ఉంది, టీచింగ్ టు క్యాచ్ ఏ ఫిష్ డోంట్ గివ్ హిమ్ ఫిష్ అని. ఎవరికైనా చేపలు పట్టేది నేర్పించు, కానీ చేప మాత్రం ఉచితంగా ఇవ్వబోతుంది. ఎందుకంటే పట్టేది నేర్పకుండా చేప ఉచితంగా ఇస్తే మధ్యాహ్నం కొరమే ఉంచామనుకోండి, సాయంత్రం వచ్చగలరంటారు. ఉచితంగా వస్తుంది. అందుకని ఉచితాలు అనుచితాలు ఏమాత్రం దేశానికి రాష్ట్రానికి మంచిది కాదు. ముఖ్యమంత్రి విషయం ఆలోచించారా? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో కూడా ఆర్థిక సమస్యలతో వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళ చేతికి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చేశారని అన్నో, లేకపోతే అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి చేశారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటుందో
అప్పులతో రాష్ట్రం వాళ్ళకి చేర్చొచ్చింది. అలాంటప్పుడు అప్పులు తీర్చే మార్గం, తిరిగి సంపద సృష్టించే మార్గం, జనాన్ని ఆ విధంగా ప్రోత్సహించే మార్గం, వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి. కానీ ఉచితాలపై దయచేసి ఆడవాళ్ళందరూ అడిగారా మేము బస్సులో దిగుతాం ఇంట్లో ఉండవని ఎవరు అడిగారు? ఎవరికన్నా సాగు చేసి సరిగా లేని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో